ఎమ్మెల్యే బత్తులై యోహం కోరుకొండ 22A నిషేధిత భూములకు విముక్తి, రైతుల్లో హర్షం. కోరుకొండ ఏనం భూములకు నిషేధిత జాబితాల నుండి ఎట్టకేలకు విముక్తి లభించింది. దశాబ్ద కాలంగా ఈ భూములపై నిషేధం అమలు కావడంతో వివిధ సేవాయత్ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సేవల నిమిత్తం వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు అప్పట్లో ఈనం భూములను రాజుల కాలంలో అందించడం జరిగింది. కాలక్రమేణా ఆయా కుటుంబాలు ఈ భూములపై పూర్తి హక్కుల కోసం పోరాటం సాగించాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములు క్రయ విక్రయాలు జరగకుండా 22A నిషేధిత జాబితాకు చేర్చడంతో అప్పటి నుండి వివాదం మొదలైంది. రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ కృషితో ఈ భూములకు విముక్తి లభించింది. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి చెందుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలు పొందుతూ కూడా నిరంతరం ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏదైతే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో ఉన్నటువంటి భూములు సుమారు 12 ఏళ్ల కిందట అది రైతుల యొక్క జిరాయితీ భూములన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క 22Aలో ఎండోమెంట్ భూములుగా వాటిని మార్చి వాళ్ళు ప్రభుత్వం అనేది కొంచెం అది పొరపాటు చేశారో లేకపోతే ఎలా జరిగిందో తెలియదు. కానీ ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ 22Aలో నుంచి జిరాయితీ తాలూకు భూములు ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ అవ్వక, రిజిస్ట్రేషన్ లేక, వాటి మీద తనఖాలు చేసుకుంటే అప్పులు పుట్టగా ఇక్కడ రైతులు నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా చూస్తే ఆడపిల్లలకి ఎక్కడికైనా వివాహం చేయాలి అని అంటే వాళ్ళకి ఆడపిల్లకి ఇచ్చే నిధి ఏదైతే ఉంటుందో దాని తాలూకా భూమిని కానీ ఇస్తే ఆ భూమి రిజిస్ట్రేషన్ చెల్లదు అనే దానికి చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు అవ్వడం మానేసి, అలాగే అబ్బాయిలకు కూడా పెళ్లిళ్ళు అవ్వాలి అని అంటే వీడు ఆస్తిమంతుడు స్థితిమంతుడు అని చెప్పి నమ్ముకుంటే భూములు రిజిస్ట్రేషన్ అవ్వదట. ఇదొక భయంకరమైన యాక్ట్ లో ఇరుక్కుపోయినాయి. ఈ భూములు రిలీజ్ అవ్వని చెప్పి చెప్పడం వల్ల చాలా మంది పిల్లలకు కూడా, మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా వివాహాలు అవ్వడం మానేసినటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యం పాలైనప్పుడు కానీ, లేదు ఏదైనా ఆడబిడ్డకో లేకపోతే మగబిడ్డకో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు కానీ అప్పు తెచ్చుకుని ఆ అప్పు వాళ్ళ యొక్క సమస్య తీరిన తర్వాత ఆ అప్పును మళ్ళీ తీర్చుకునే విధంగా ఇక్కడ స్థానికంగా డాక్యుమెంట్స్ అనేది వాడడం అనేది మాకు పురాతన కాలం నుంచి కూడా అలవాటైనటువంటి పని. కానీ అలాంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఆపదలో కానీ, కూతురికి పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, కొడుకు పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, కొడుకునో కూతురునో చదివించుకోవడానికి డబ్బులు ఫీజుల విషయంలో కానీ, లేదా ఇతర వ్యాపార వ్యవసాయాల్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, అప్పు తెచ్చుకోవడానికి కూడా రూపాయి అప్పు పట్టినటువంటి దుస్థితికి కోరుకొండ ప్రజలందరూ కూడా వెళ్ళిపోతే ఆ పరిస్థితిని ఎలక్షన్ ముందు మేము గమనించాం. ఎలక్షన్ ముందు గమనించినప్పుడు ఏం జరిగిందని చూస్తే, గత మాజీ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో అతను ఎలక్షన్ల ముందు చెప్పిన మాట ఏంటంటే, మేము ఈ యొక్క నన్ను కానీ గెలిపిస్తే కోరుకొండ భూములన్నీ కూడా నేను 22Aలో నుంచి వెంటనే తక్షణం తీయించేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఆయన కాల పరిమితి అయినా సరే ఒక్క ఎకరం కూడా ఆ 22Aలో నుంచి తీయనటువంటి పరిస్థితి. రైతులందరినీ చెప్పులు అరిగిపోయేందుకు, కాళ్ళు అరిగిపోయేందుకు, వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులు అరిగిపోయేందుకు పెట్రోల్ కొట్టించుకుని చుట్టూ తిప్పించుకున్నారు తప్ప ఏ రోజు కూడా ఆ భూముల గురించి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎలక్షన్ల ముందు మాట ఇవ్వలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాను. ఈ కోరుకొండలో ప్రధానమైనటువంటి సమస్య ఈ యొక్క కోరుకొండ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి ఒక పక్కన అయితే,
ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉన్నటువంటి పురాతన కాలంలో ఉన్నటువంటి భూములని అకౌంట్ లో రైతుల యొక్క జిరాయితీ భూములు కూడా వేసేశారు. వేసేస్తే ఆ భూములు వాళ్ళకి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ లేక మార్టిగేజ్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నేను ఒక స్లిప్ రాసిస్తే వారు ఇమీడియట్ గా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా చేస్తామని చెప్పను, కానీ ఖచ్చితంగా మాత్రం ఈ భూములు యొక్క 22 ఏలో నుంచి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన రైతులకు మేము అందజేస్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట కూడా ఇక్కడ వారాహి సాక్షిగా జరిగింది. ఈ రోజున దాన్ని పూర్తి చేసి 256 ఎకరాలు జిరాయితీ భూములు ఏదైతే ఎండోమెంట్ లో కలిసిపోయినాయో ఆ 250 ఎకరాల భూమిని కూడా ఆ యొక్క జిరాయితీలుగా మార్చి 22 ఏలో నుంచి తీసేసి జిరాయితీలుగా మార్చి వీళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్టిగేజ్ చేసుకోవడానికి దేనికైనా సరే ఉపయోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం వీళ్ళకి ఏర్పాటు చేసింది. ఈవేళ రైతు సోదరులు కళ్ళల్లో చూస్తే ఆనందం చూస్తే నాకు కూడా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లగా మరిగిపోయి మగ్గిపోయి బాధపడి నిరాహార దీక్షలు చేసి స్థానికంగా ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. ఎంత ఆత్మఘోషాలు మానసికంగా కుంగిపోయారు. కొంతమంది అయితే చనిపోయారు కూడా. కానీ భూముల గురించి ఏం జరిగిందో తెలియక వాళ్ళందరూ బాధపడ్డారు. కానీ ఈ రోజు వాళ్ళందరి కోరిక కూడా నెరవేరింది. ఈ యొక్క ఎప్పుడైతే ఒక మాట చెప్తామో ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వం అయితే స్థానికంగా కూడా నేను చెప్పాను, మార్చి నెలాఖరు లోపల ఖచ్చితంగా మాత్రం ఈ భూములు రిలీజ్ చేస్తామని చెప్పాం. ఏదైతే బేసిక్ గా ఇన్ఫర్మేషన్ మాకు లభించిందో అందులో 256 ఎకరాలు ప్రత్యేకించి రైతులు జిరాయితీలు అని చెప్పి క్లియర్ డాక్యుమెంట్ దొరికిన దాన్ని అలా కూడా క్లియర్ చేసి ఈ రోజు రైతులకు అప్పగించాం. మిగిలినది ఏదైతే ఉందో అది కూడా వెరిఫై చేస్తున్నాం. త్వరలో దఫదఫాలుగా ఇచ్చేస్తాం. ఈ నెల రేపు ఏప్రిల్ 2వ తేదీన కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన నియోజకవర్గం తాలూకు అభివృద్ధి సంక్షేమం ఇక్కడ చేయవలసిన పనులు పెండింగ్ పనులు అనే దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లి మిగిలిన భూములను కూడా పరిష్కరించి రైతు సోదరులకు కానీ కోరుకున్న ప్రజలకు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఈ భూముల నుంచి విముక్తులు కల్పిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రైతుల ఆనందాన్ని మేము చూస్తున్నాం. ఆ ఆనందం చూస్తే ఏది అనేది కాదు, కానీ ఒకరి కష్టం తీర్చినప్పుడు ఉన్నటువంటి ఆనందం మాత్రం మామూలుగా ఉండదు. అది వేళ నా కళ్ళల్లో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో రాజనగరం నియోజకవర్గం కోరుకొండ నడిబొడ్డులో మీ భూముల్ని నేను రిలీజ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సభామూలకంగా కోరుకొండ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా కష్టపడి ఇదంతా ప్రాసెస్ చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలిన రైతులు కూడా ఆందోళన చెందవద్దు. మిగిలిన భూముల్ని కూడా ఏదైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీకు జిరాయితీలు భూములు అయినాయో లేదా మీకు చెందాల్సిన భూములు ఖచ్చితంగా త్వరలో అవి కూడా క్లియర్ చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.